హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి రైల్వే సంబంధించినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు సిగ్నేచర్, మీ ఫోటో అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీకు ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అప్లై బటన్ మీదకి రండి. వచ్చేసి ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత కిందికి రండి. ఇక్కడ మొత్తం అంతా మీరు చదువుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ కిందికి రండి. కిందికి వచ్చేసి ఇక్కడ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్లో మీరు క్లిక్ కొట్టేసి ప్రొసీడ్ అని కొట్టండి. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మీకు అకౌంట్ సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఆర్ఆర్బీలో ఇదివరకు ఎప్పుడైనా డిబార్ అయ్యారా? నో అని పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు లేసిక్ సర్జరీ సంబంధించి మీరు ఏదైనా కంటికి సంబంధించి లేసిక్ సర్జరీ అనేది చేసుకున్నారా? అది కూడా నో పెట్టేసేయండి. ఆ తర్వాత మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్, అది కూడా నో పెట్టేసేయండి. అండ్ మీరు ఒకవేళ లేసిక్ సర్జరీ చేసుకున్న అప్లై చేయొద్దు. అండ్ మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్ అయినా అప్లై చేయొద్దు. ఇదివరకే మీరు ఆర్ఆర్బీ చేత డిబార్డ్ అయినా సరే అప్లై చేయొద్దు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ అని పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏది ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పక్కన మళ్ళీ మీరు మీ ఫుల్ నేమ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. ఎస్ అని పెడితే కొత్త నేమ్ కూడా కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏది ఉందో అదే ఎంటర్ చేయండి. మళ్ళీ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు జెండర్ అనేది సైడ్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీరు ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. కిందికి రండి. కిందకి వచ్చేసినైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనేది క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీ ఆధార్కి ఏదైతే నెంబర్ లింక్ అయి ఉందో దానికి మెసేజ్ వస్తుంది, ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేశారనుకోండి, మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర లేదనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అని కొట్టండి. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కొట్టేస్తే మీకు ఏమవుతుందంటే ఇలాంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అని కొట్టండి. కొట్టేస్తే మీకు ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు పాన్ కార్డ్ కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, ఇందులో ఏదైనా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఆధార్ ఉంటే మాత్రం ఆధారే పెట్టుకోండి. ఆ తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని కొట్టండి. వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మొబైల్ ఓటీపీ కింద జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్, ఇవన్నీ కూడా పాస్వర్డ్లో ఉండాలి. ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా అనేది కింద వచ్చింది కదా, అది ఇక్కడ ఈ క్యాప్చాలో ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ కొట్టండి. అది కొట్టేశారనుకోండి, ఇప్పటివరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఒకసారి కనపడతాయి. మీరు డైరెక్ట్ లాగిన్ పేజీలోకి రండి. లాగిన్ పేజీలోకి వచ్చేసి మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేశారు కదా అది, అండ్ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టేశారనుకోండి, మీరు మెయిన్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతారనమాట. ఓకే. లాగిన్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కొట్టండి, క్లిక్ కొట్టండి ఆన్లైన్ అప్లికేషన్ మీద. అండ్ కొట్టారనుకోండి, అండ్ మీరు ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆర్ఆర్బీ ఫర్ విచ్ యూ విష్ టు అప్లై, అంటే మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయబోతున్నారు. ఇక్కడ మీకు చూశారు కదా నోటిఫికేషన్లో, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్. మనం సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సికింద్రాబాద్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ 2 జోన్స్ అనేవి కనపడతాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ కిందకి వచ్చారనుకోండి, ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది, క్లిక్ కొట్టేసి నెక్స్ట్ అనేది కొట్టండి. అండ్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కింద కనపడతాయి. అండ్ ఇందులో అడిగేది ఏంటంటే మీ మ్యారిటల్ స్టేటస్ అనేది అడుగుతుంది. మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హిందూ సెలెక్ట్ చేశాను. మీరు ఏది ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్‌లో రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. అండ్ మీ విజిబుల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఏవైతే మీ విజిబుల్ మార్క్స్ ఉన్నాయో పుట్టుమచ్చలనమాట. పుట్టుమచ్చలకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు
ఎంటర్ చేయండి. ఓకే. అండ్ మీ పుట్టుమచ్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓపెనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్సా, నేను ఓబీసీ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ కింద వచ్చేసినట్లయితే మీరు డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అండ్ మీకు ఓబీసీ రిజర్వేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఎస్ అని కొట్టాలి. ఇక్కడ ఎస్ అని కొట్టేసినట్లయితే ఐ అండర్స్టాండ్, ఐ అగ్రీ దీని మీద క్లిక్ కొట్టండి. మీ సర్టిఫికేట్ నెంబర్, ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూయింగ్ అథారిటీ, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మీకు సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఎస్సీ వాళ్ళకి సెలెక్ట్ చేస్తాను. అండ్ ఐ అండర్‌స్టూడ్. వాళ్ళకి సంబంధించి కూడా సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ అథారిటీ, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డూ యూ విష్ టు ఫ్రీ పాస్ అనేది కావాలనుకుంటే అవి ఇక్కడ ఎస్ అనేది ఎంటర్ చేసేసి మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు రైల్వే పాస్ కావాలి అనుకుంటే, అవసరం లేదనుకుంటే ఇక్కడ నో పెట్టేసేయండి. మీకు ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ అనేది అవసరం లేదు. రైల్వే పాస్ కావాలనుకుంటే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంది. వాళ్ళకి మాత్రమే రైల్వే పాస్ అనేది వస్తుంది. వాళ్ళు ఇక్కడ ఎస్ అనేది పెట్టేసి అండ్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఉందో అక్కడ ఇక్కడ ఎంటర్ చేసేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అండ్ ఇక్కడ కిందకి వచ్చేసినైతే మీ పోస్టల్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఈ 2 అడ్రస్‌లు కూడా అడుగుతుంది. ఈ 2 ఒకటే అనుకోండి. ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేసేసి టిక్ కొట్టేసారనుకోండి. అప్పుడే ఇక్కడ ఏవైతే ఎంటర్ చేస్తారో అవి కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ లాస్ట్‌కి మీరు సేవ్ అనేది కొట్టేసేయండి. అండ్ సేవ్ కొట్టేసిన తర్వాత మీరు నెక్స్ట్‌లోకి వెళ్ళండి. నెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ పర్సన్, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కేటగిరీలోకి వస్తారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. మీరు ఇదివరకు రైల్వే ఎంప్లాయా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మీరు ఏదైనా కరెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారా? నాట్ అప్లికబుల్. మీరు ఎక్కడ పని చేయట్లేదని పెట్టేసేయండి. ఎక్కడైనా పని చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. మీరు అప్రెంటిస్ చేశారా? అదైతే మాత్రం ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీజు కట్టారో దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీకు రిటర్న్ అనేది వస్తుందనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూ. 250 అనేది మీ అకౌంట్‌లోకి వస్తుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే. అండ్ ఓబీసీ వాళ్ళకైతేనే మాత్రం రూ. 400 అనేది వస్తుందనమాట. ఈ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అనేది కొట్టేసేయండి. సేవ్ అనేది కొట్టేసి ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ బటన్ అనేది కొట్టాలనమాట. నెక్స్ట్ అనే బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అండ్ ఫస్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అండ్ మీరు ఏ స్టేట్‌లో కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. మీ బోర్డ్ అనేది అడుగుతుంది. అండ్ మీ డేట్ ఆఫ్ పాస్ అనేది అడుగుతుంది. మీ సర్టిఫికేట్ సంబంధించి డేట్ ఆఫ్ పాస్ అనేది అడుగుతుంది. అండ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మీకు యాడ్ అనే బటన్ అనేది కొట్టండి. అండ్ ఆ తర్వాత మీరు యాడ్ అనే బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏం చేశారు? నాకా అంటే అప్రెంటిస్ చేశారా? ఐటీఐ చేశారా? 3 ఇయర్స్ డిప్లొమా చేశారా? డిగ్రీ అని ఇంజినీరింగ్ చేశారా? మీరు ఏదైతే చేశారో పైన సంబంధించినటువంటి క్వాలిఫికేషన్‌లో అది మీరు ఎంటర్ చేసుకోండి. నేను డిగ్రీ ఇంజినీరింగ్ అనేది సెలెక్ట్ చేశాను. డిసిప్లిన్ ఏ డిసిప్లిన్‌లో చేశారు? మీరు ఐటీఐ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి మీ ట్రేడ్ వీటన్నీ అడుగుతుందనమాట. ఇందులో ఏ ట్రేడ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీ స్టేటు, డిస్ట్రిక్టు, నేమ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్, డేట్ ఆఫ్ పాసింగ్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అండ్ ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ స్టేట్ సంబంధించా, నేషనల్ సంబంధించా అండ్ ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని అడుగుతుంది. ఎన్‌సీవీటీ, ఎస్‌సీవీటీ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ టైపు నేషనల్ ట్రేడా, స్టేటా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. మీరు యాడ్ అనేది కొట్టేసేయండి. ఓకేనా. యాడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్ అనేది కొట్టాలి. అండ్ నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీ ఫోటో కానివ్వండి, మీ సిగ్నేచర్ కానివ్వండి, ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేశాను. మీ ఫోటో సిగ్నేచర్ అనేది కంపల్సరీ 30 కేబీ నుంచి 70 కేబీ మధ్యలోనే ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అట్లయితేనే అప్లోడ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆ తర్వాత అప్లోడ్ అండ్ సేవ్ అనేది కొట్టండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ అనేది కొట్టండి. అండ్ నెక్స్ట్ అనేది కొట్టిన తర్వాత సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ పార్ట్ బి CB2 అండ్ మీరు ఎలక్ట్రీషియన్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ అదే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే ఇక్కడ చూసుకోండి, మీరు సెలెక్ట్ ఆర్ఆర్బి సంబంధించినటువంటి 2 జోన్స్‌లోకి అప్లై చేసుకోవచ్చు కదా.
మీరు దీనికి సంబంధించి ప్రిఫరెన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇది పైకి ఎళ్ళాలి అనుకుంటే ఇది కొట్టేసేయండి పైకెళ్ళిపోతుంది. లేదు ఇది కిందకి తీసుకురావాలనుకుంటే ఈ కింది బటన్ అనేది కొట్టేసేయండి కిందకొచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్‌లో క్లిక్ కొట్టండి. కిందకి రండి. కిందకొచ్చేసిన తర్వాత ఇంకో బాక్స్ అనేది ఉంటుంది ఇక్కడ. దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ కొట్టండి. అండ్ పేజ్‌లో లాస్ట్‌కొచ్చేసినట్లయితే మీకు ఇక్కడ లాస్ట్‌లో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్‌లో క్లిక్ కొట్టండి. ఆ తర్వాత మీరు సబ్మిట్ అనేది కొట్టేసేయండి. సబ్మిట్ అనేది కొట్టేసారనుకోండి, ఇక్కడ చూడండి మళ్ళీ సబ్మిట్ అనేది అడుగుతుంది. మళ్ళీ సబ్మిట్ అనేది కొట్టాలి. సబ్మిట్ అనేది కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఈ అమౌంట్ అనేది మీరు పే చేసేయండి. ఇక్కడ పే నౌ అని కొట్టేసేయండి. ఇక్కడ చూడండి యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ అనేది కొట్టేసారనుకోండి, మీకు క్యూఆర్ అనేది చూపెడుతుంది. ఆ క్యూఆర్ స్కాన్ చేసేసి ₹250 అనేది పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఆర్ఆర్‌బీ సంబంధించినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.